తదుపరి మనం కుంభరాశికి వెళ్తున్నామండి. ఈ యొక్క కుంభరాశి వారికి మరి ఈ ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం అధికంగా ఉంది. కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే ఈ నెలంతా కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. భార్యాభర్తల మధ్య అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా కుటుంబంలో మన సభ్యులతో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితులతో కూడా మాట పెరిగి కొన్ని గొడవలు దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం మాట్లాడినా కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా మీకు కోపం అనేది అధికంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. ఆదాయం తక్కువగా ఉంది. ఖర్చు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా సంఘంలో ఉన్న పెద్దవారితో మరి గొడవలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారి వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా భూ వ్యవహారికంగా కూడా మరి ఈ నెల అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ లేదా కొనేటప్పుడు కానీ ఏవైనా ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. మీ యొక్క ప్రతి మాటను కూడా పక్కవారు తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఇక మొత్తంగా చెప్పాలి అంటే మరి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం అధికంగా ఉంది ఈ యొక్క కుంభరాశి వారి పైన. ఇక ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి. మీరు మరి వ్యాపారం అనేది కూడా మీ ఎక్కడా కూడా ఒక లాభం అనేది అయితే రాదు, అలానే నష్టం రాదు, మిశ్రమంగా కూడా వెళ్ళిపోతుంటుంది. కాకపోతే మీకు బాగా కావలసిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క జాయింట్ వ్యాపారస్తులు ఉన్నారో వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల కూడా మీకు నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే కుంభరాశిలో ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మీ కింది స్థాయి అధికారుల వల్ల కొన్ని మాటలు పడాల్సి వస్తుంది. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే, బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవాలి అనుకుంటే వాటి గురించి విరమించుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మరి వారు అందరూ కూడా తగు జాగ్రత్తగా ఉంటే మంచిది. శ్రద్ధగా చదువుకుంటే చాలా మంచిది. అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ఈ యొక్క జాబుల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరూ కూడా ఏకాగ్రతతో పరీక్ష రాస్తే చాలా మంచిది. కొంచెం ఇబ్బందికరమైన రోజులు కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక ఎవరైతే చలనచిత్ర రంగస్థలంలో ఉన్నటువంటి ఈ యొక్క కళాకారులు టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి ఈ యొక్క కుంభరాశి వారికి. కాబట్టి ఏవైనా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ఏవైనా మీకు రావాల్సిన మరి ఏదైనా సంస్థ నుంచి రావాల్సిన డబ్బు అయితే ఇంకా మరి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అవి ఈ నెలే వస్తాయి అనుకుంటే అవి కొంచెం ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం అధికంగా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఏవైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు వాహనాలలో ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 5వ తారీఖు, 9వ తారీఖు, 13వ తారీఖు, 20వ తారీఖు, మరి 22వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా ఈ నెలలో మరి వీరికి 7వ తారీఖు, 11వ తారీఖు, 15వ తారీఖు, 18వ తారీఖు, 25వ తారీఖు, 27వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.